హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఒక సబ్స్క్రైబర్ అడిగింది ఏంటంటే, అసలు ఫర్ ఎవర్లో టీం వర్క్ అంటే ఏంటి? అసలు ఆ టీం వర్క్ ఎలా చేసుకుంటారు? అసలు ఆ మనీ ప్రాసెస్ ఏదో ఉందో అసలు ఆ టీం వర్క్కి ఆ మనీ ప్రాసెస్కి సంబంధం ఏంటి? ఇలాంటి చాలా 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 కమెంట్స్ అనేది చేయడంతో ఈ వీడియోని మనం కన్ఫర్మ్గా చేయాలని ఫిక్స్ అయ్యాను. సో ఈ వీడియోలో మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సో వీడియో లెందీగా ఉంది అని మీరు అనుకోవద్దు. ఏదైనా సరే ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు. సో అందుకే మనం దాన్ని సాగదీసి కొంచెం క్లారిటీగా కన్ఫర్మేషన్ మీకు ఇచ్చి చెప్దామని చెప్పి, కొంచెం వీడియో లెందీగా ఉందని చెప్పి మీరు ఏమనుకోకండి, లెందీగానే ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా మీరు కేటాయిస్తే మీకు క్లారిఫికేషన్ అనేది వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఈ టీం వర్క్ ఎలా చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఏంటి, అసలు టీం వర్క్లో జాయిన్ చేసుకుంటే మనకి ఏంటి, అసలు బెనిఫిట్ ఏంటి, అసలు ఈ ప్రాసెస్ అంతా మీకు ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, నా పేరు హేమంత్. మీరు ఇప్పుడుగాక ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు దాకా మన వీడియోస్ ఇంకా చూడకపోయినా, మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన అకౌంట్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఒకసారి ప్రెస్ చేసేయండి. లైక్ బటన్ని ఒక లైక్ వేసుకొని కమెంట్స్లో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటే లాస్ట్కి బాగుందని చెప్పి ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే మీ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద మీరు కమెంట్ చేయండి. ఓకేనా? సరే అండి, ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు ఫర్ ఎవర్లో టీం వర్క్ అంటే ఏంటి? అసలు మనకు ఆ టీం వర్క్ డబ్బులు కట్టింది కదా, ఆ టీం వర్క్ అంటున్నారు. అసలు టీం వర్క్ అంటే ఏంటి? టీం వర్క్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు 2cc కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏమవుతారు? అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతారు. అసిస్టెంట్ సూపర్వైజర్ అంటే 2cc కన్ఫామ్గా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకోకపోతే మీరు కస్టమర్ బేస్డ్లోనే ఉంటారు అనమాట. ఓకేనా? కస్టమర్ బేస్ అనేది మీరు 1cc చేసుకున్నా కూడా మీరు ఆ పొజిషన్లోనే ఉంటారు. ఓకే, 2 months లోపల మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కస్టమర్ బేస్తో రావచ్చు, లేదా ఒకటేసారి మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు ఆల్మోస్ట్ కొంతమందికి ఐడియా ఉంది, కొంతమంది ఐడియా లేదు, కాబట్టి ఇది కూడా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎవర్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ, జాయిన్ అయిన వాళ్ళకి కానీ తెలియకపోతే తెలుసుకోండి. మీరు జాయిన్ అయిన వెంటనే మీరు ఇప్పుడు ఫర్ ఎవర్లో డబ్బులు కట్టి అని అంటున్నారు. డబ్బులు కట్టి కాదు, మీరు ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు. సో ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నారు. ఓకే, మీరు ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు, లేదంటే మీ టీం వాళ్ళకి మనీ ఇచ్చాలో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. ఎలా కొనుక్కోవాలి ఏంటో వీడియో చేయమంటే దాన్ని కూడా చేస్తాను. ఓకే, ఫర్ ఎవర్లో మన వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కొని మన 2cc కంప్లీట్ చేసుకొని మన వాళ్ళ టీంలో జాయిన్ అవ్వచ్చు. సో దానివల్ల మనకేమి పోయేదేం లేదు, ఇలా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత అసలు టీం వర్క్ ఏంటి? ఇప్పుడు టీం వర్క్ మనం ఇప్పుడు ఈ 2cc కంప్లీట్ చేసుకున్న తర్వాత అసిస్టెంట్ సూపర్వైజర్ అయిన తర్వాత ఇప్పుడు మనం టీం వర్క్ వెళ్తున్నాం. అసలు ఈ టీం వర్క్ అంటే ఏంటి? అసలు టీం వర్క్ చేయమన్నారు, మనకేం అర్థం కావట్లేదు. మనీ వస్తాయి అంటున్నారు, ఎలా వస్తాయి ఏంటి అంటే, టీం వర్క్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పర్సన్ ఎవరైనా సరే, ఓకే, వాళ్ళతో 2cc చేయిస్తే, ఓకే, ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ కానీ కస్టమర్ బేస్లో ఒక 1cc కానీ ఎంత చేయిస్తే వాళ్ళు కొనుక్కున్న 30,000లో మీకు కమిషన్ వస్తుంది. ఓకే, 30,000 కానీ 10,000 కానీ 20,000 కానీ ఎంతైనా సరే అందులో మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మీరు ఈ 2cc ప్రాసెస్ని మీరు ఒకవేళ ఇప్పుడు అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ అవుదాం అనుకుంటున్నారు, సూపర్వైజర్ అవుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు సూపర్వైజర్ అవ్వాలంటే ఏం చేయాలండి? సో ఇప్పుడు మీరు సూపర్వైజర్ అవ్వాలంటే మీరు ఈ 2 months ఏదైతే ఉందో 2 months లోపల, ఓకే, 25cc కంప్లీట్ చేయాలి. ఒకవేళ నేను 2 monthsలో కంప్లీట్ చేయలేకపోయాను, ఫస్ట్ మంత్లో ఒక 10cc చేశాను, సెకండ్ మంత్లో 15cc చేశాను, ప్రాబ్లం లేదు, ఆ 15cc అలాగే ఉంటుంది. ఫస్ట్ 10cc అనేది పోద్ది, ఫస్ట్ మంత్ 10cc పోద్ది, సెకండ్ మంత్ 15cc ఉంటుంది. ఇంకో 10cc అప్పులో కానీ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే మీరు సూపర్వైజర్ పొజిషన్కి వెళ్తారనమాట. ఓకే, ఇది టీం వర్క్. ఇప్పుడు ఈ టీం వర్క్లో మీకున్న డౌట్ ఏంటంటే, అసలు టీం వర్క్లో మనీ పే చేయమన్నారు. సో ఇది ఏంటంటే, మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు ఆ పొజిషన్ అనేది వస్తుంది. ఓకే, మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, అసిస్టెంట్గా మీరు ఒకటేసారి మనీ మొత్తం పే చేయకుండా చిన్నగా కూడా మీరు వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. మీ పొజిషన్ బట్టి, మనీ ఉన్న పొజిషన్ బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి, ఇలా మనం ఎలా అడుగుతుందంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ పైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వర్క్ చేస్తే కూడా మీకు మనీ వస్తాయి అంటే రావు. ఇట్స్ రాంగ్ క్యాల్కులేషన్ అండి, మీరు అలా అని జాయిన్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ థింగ్, మీరు మీ కింద జాయిన్ చేసే టీం దగ్గర నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేశారు కాబట్టి మీరు చేసే దాంట్లో కూడా వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ లేదు. సో మీ పర్సంటేజ్ అని తీరు ఆ ప్రొడక్ట్స్ దాంట్లోనే వాళ్ళకి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది.
మీ కమిషన్ మాత్రం ఏం తీయరు, మీ కమిషన్ మీ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళకి ఏదైతే మిగతా ప్రోడక్ట్ అందులో నుంచి కమిషన్ కొంచెం తీసి మీద వాళ్ళకి ఇస్తారంట. అలా కమిషన్ బేస్ అండి వాళ్ళకి అలా జరుగుతుంది. ఓకే, ఈ ప్రాసెస్లో మనీ ప్రాసెస్ జరిగింది. సో ఫస్ట్ థింగ్, ఇది బెస్ట్ ప్రాసెసా బ్యాడ్ ప్రాసెసా అంటే మనీ వచ్చిన వాళ్ళు బెస్ట్ అంటారు, మనీ రాని వాళ్ళు వేస్ట్ అంటారు. సో ఫోకస్డ్గా చేశారు కాబట్టి వాళ్ళకి మనీ వచ్చింది, అన్ఫోకస్డ్గా మీరు ఉన్నారు కాబట్టి మనీ రాలేదు అని నేను అంటాను. సో వాళ్ళు యూజ్ చేసిన ట్రిక్స్ కానీ ఏమున్నాయో మరి మనకు ఐడియా లేదు. సో వాళ్ళు యూజ్ చేసి అలా వెళ్ళారు. మరి మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు అది మీ ఇష్టం. ఫస్ట్ థింగ్ మీరు జాయిన్ అవ్వదాం అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు ఇందులో ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా వింటే కష్టం. ప్రోడక్ట్స్ గురించి కూడా మీరు లైట్గా మీకు కొంచెం అయినా సరే మీకు దాని గురించి అవగాహన ఉంటే మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఇది బాగుంటుంది ప్రోడక్ట్ అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా మీకు కొంచెం ప్రూఫ్స్ అయినా సరే వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఇవ్వకపోతే ఒకవేళ మీకు కావాలి ఇలా చేయండి ఒక వీడియో అంటే మీకు ఆ వీడియోస్ అనేది నేను చేస్తాను, మీరు కమెంట్స్లో ఒకసారి కమెంట్ చేస్తే ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత మీకు వర్క్ ఏంటో తెలియకుండా మీరు జాయిన్ అయ్యారు. సో దానికి ఏంటంటే మీరు వర్క్ చేయాలి, లేదంటే చేతులు ఎత్తేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. సో వర్క్ చేస్తే ఎలాగో ఫస్ట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కాబట్టి ఆ వర్క్ నేర్చేసుకోండి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్, ఇదైతే నెట్వర్క్ మార్కెటింగ్. ఇందులో మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు ఫ్రీగా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు చేసిన దాంట్లో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, స్కిల్ నేర్చుకోండి. అలాగే లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుంటారు. సో అవతలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో నేర్చుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ జరిగిద్ది. సో ఇదంతా మీరు ఇక్కడ బాగా నేర్చుకోగలిగితే యూ కెన్ డూ ఇట్ ఎక్సలెంట్ అనమాట. సో ఇదంతా ప్రాసెస్ మీద అయితేనే, ఈ ప్రాసెస్లో మీరు చేయగలిగితే సో ఓకే మీరు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఐడియా ఉందో లేదో మీకు తెలియదు. ఎందుకంటే మనం ఇప్పుడు చూడొద్దు, నెక్స్ట్ జనరేషన్స్కి ఏది ఎక్కువ ఉంటుందో చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏంటి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటావు, లీడ్స్ జనరేషన్ నేర్చుకుంటావు, అండ్ మళ్ళీ ఎడిటింగ్ కూడా ఉంటుంది మనకు. అందులో ఎడిటింగ్ కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే అంటే వాళ్ళు కొన్ని క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో అవి అందరూ కరెక్ట్గా చెప్తున్నారో లేదో తెలియదు. సో మీకు ఏమైనా క్లాసెస్ కావాలన్నా కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, యూట్యూబ్లోనే మనకి ఏమైనా ఇలా చేసుకోవాలి, అలా ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనం ఇక్కడ చేద్దాం. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే 1 minute. ఓకే, సో మరి మనీ పెట్టేసిన తర్వాత మనకి ఎవరు జాయిన్ అవుతే వేస్టా అంటే కన్ఫర్మ్ వేస్ట్. అది ఇంకా నువ్వు 1 monthలో చేసేసి ప్రాసెస్ నాకు నచ్చలేదు అంటే అప్పుడు. అందుకే నువ్వు ఫస్ట్ ప్రాసెస్ని నేర్చుకొని తెలుసుకొని వెళ్ళు. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు జాయిన్ అయ్యే ముందు ఇలా ఇబ్బంది పెడతారు, మేము ఇబ్బందులోకి పోకు. ఫస్ట్ థింగ్ అలా జాయిన్ అంటే నో, ఇంట్రెస్ట్ ఉంది, మనీ ఉంది, కెన్ డూ ఇట్ అంటే యూ కెన్ గో అంతే. లేదు అనుకుంటే లీవ్ ఇట్ అంతే, అది నీ ఇష్టం. ఓకే, లేదంటే అదేంటి డ్రాప్ షిప్పింగ్ నేర్చుకోండి. లేదా డ్రాప్ షిప్పింగ్ ఒక వీడియో పెట్టమంటే చెప్పండి. డ్రాప్ షిప్పింగ్కి మొత్తం మనం కోర్స్ చేద్దాం, కోర్స్ కూడా మీకు పెడతాను. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, అంటే ప్రోడక్ట్ మనది ఉండాలి, లేదంటే వేరేలా కూడా మనం డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు. ఓకే, డ్రాప్ షిప్పింగ్కి చెప్పమంటే డ్రాప్ షిప్పింగ్ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్, వన్ టైప్ ఆఫ్ బిజినెస్. సో ఇది కూడా అంతే. సో డ్రాప్ షిప్పింగ్కి ఏంటంటే మీకు ల్యాప్టాప్ ఉండాలి, ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి మీరే ఓన్గా. అండ్ దానికి వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను, దానికి కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా వేరే వాళ్ళతో డీల్స్ మాట్లాడాలి, అక్కడ కూడా మీరు ఫేస్బుక్ యాడ్స్ అని యాడ్స్ అని చేసుకోవాలి. సో అక్కడ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, కాకపోతే మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లాంటివి దాని ప్రకారంగా మీకు రన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఓకే, ఒకవేళ మీకు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, మనం ఇందులో ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఇంకా వీడియోలు పెట్టమన్నా, ఇంకా ప్రోడక్ట్ గురించి చెప్పమన్నా, డ్రాప్ షిప్పింగ్ గురించి చెప్పమన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా బిజినెస్ ఐడియాస్ చెప్పమన్నా, ఇంకేదైనా మార్కెటింగ్ టైప్ ఇంకా మంచిగా ఉన్నాయని చెప్పమన్నా, ఏదైనా సరే కింద కమెంట్ చేయండి. ఐ విల్ ఆల్వేస్ గివ్ ఎ రిప్లై ఫర్ యూ. అండ్ అంటే ఒక్కొక్కసారి రాకపోతే ఇబ్బంది పడకండి, కొంచెం 1 or 2 days లేట్ అవుతే ప్లీజ్ అడ్జస్ట్, కన్ఫర్మ్ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.